అందరికీ వ్యవసాయం అదే సాక్షి ఆశయం. వ్యవసాయ రంగ స్పెషల్ బులెటిన్ సాగుబడిలోకి స్వాగతం. తెరిపిలేని వర్షాలతో తెగుళ్ల దాడి, రైతుల అప్రమత్తతతో నష్టాల నివారణ. అన్ని పంటలు ఆగమైన వేళ తెల్ల బంగారం కష్టాలు తీరుస్తుందనుకున్న రైతుకు అతివృష్టి నిరాశ మిగిల్చింది. కొన్ని రోజులుగా తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు పత్తిపై తెగుళ్ల దాడికి ఊతమిస్తున్నాయి. ఈ పరిణామం దిగుబడులపై ప్రతికూల ప్రభావం పడుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో రైతులు అప్రమత్తమై నివారణ చర్యలు చేపడితే నష్టాల నుంచి బయటపడే అవకాశం ఉందని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తెలంగాణలో పత్తి సాగును తగ్గించడానికి సర్కారు తీవ్ర స్థాయిలో ప్రయత్నించింది. గ్రామ స్థాయి నుంచి ప్రచారాన్ని హోరెత్తించింది. ఫలితంగా పత్తి సాగు కొంతవరకు మాత్రమే తగ్గింది. మనం చూస్తున్న ఈ పత్తి పంట ఖమ్మం జిల్లాకు చెందినది. ఈ జిల్లాలో దాదాపు 3.5 లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగవుతున్నట్టు అధికారుల అంచనాల ద్వారా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ పంట ఏ పరిస్థితుల్లో ఉందో తెలుసుకోవడానికి సాక్షి క్షేత్రస్థాయి పర్యటన చేసింది. వర్షాలతో పాటు రకరకాల కారణాల వల్ల పత్తి కొన్ని సమస్యల బారిన పడిందని పలువురు రైతులు సాక్షితో మాట్లాడుతూ వాపోయారు. పత్తి 20 సంవత్సరాల నుంచి వేస్తున్నాం. ఒక మెయిన్ పాయింట్ నీళ్ళు ఏమీ లేవు, మరి వర్షం మీదనే ఆధారపడి పండిస్తున్నాం. పురుగు మందులు అవి మామూలుగా ఈ బీటీ పత్తినే వాడుతున్నాం. మనం ఫ్రైడు, కాన్ఫెడారు, అవి ఇమ్డాను అవి కొడుతున్నాం. ఇక అంతేగాని మనకు వర్షాలే మెయిన్ పాయింట్. వర్షాలు పడితే దిగుబడి ఎక్కువ వస్తుంది, వర్షాలు తక్కువ అయితే దిగుబడి తక్కువ. ఇప్పుడు రోగాలు వచ్చేది పేనుబంక, తెల్లదోమ, పచ్చదోమ. ఇప్పుడు ప్రస్తుతానికి పచ్చదోమ అవుపడుతుంది. ఇక ఆ తర్వాత పేనుబంక ఒకటి అవుపడుతుంది. ఈ రెండింటికి మొన్న కొట్టినా, మరి మళ్ళీ 5-6 రోజులలో కొట్టాలి. కొడితే కాయ వచ్చినాక మనం మామూలుగా ఉలాలు కొడుతున్నాం 2 ఏళ్ళ నుంచి. ఉలాలు కొడితే ఒక 20 రోజుల దాకా పేనుబంక ఏమి పచ్చదోమ కానీ నల్లి కానీ ఏమి అవ్వట్లేదు. మాకు అసలు ఎవరు చెప్పట్లేదు, శాస్త్రవేత్తలు ఎవరు మాకు తెలియదు. మా దగ్గరికి అయితే ఎవరు రావట్లేదు. ఇక మేము రైతు వారుగా నువ్వేం కొట్టినావు నేనేం కొట్టినా అని రైతుల్ని, పక్క రైతుల్ని వాళ్ళని సంప్రదించి తెలుసుకోవడమే కానీ శాస్త్రవేత్తలు అయితే అగ్రికల్చర్ వాళ్ళు మాకు అసలు ఎవరు కూడా తెలియదు. మా దగ్గరికి అయితే ఎవరు రావట్లేదు. వాళ్ళు ఏదన్నా వచ్చి చూసి మరి ఇది ఫలాంది అనేది ఒకటి చెప్తే మనకి ఏమన్నా తెలుస్తుంది. కానీ అసలు వాళ్ళు ఎవరో మాకు తెలియట్లేదు. ఏదైనా అవసరానికి ఆఫీస్ కాడికి పోయినా మాకు కలవట్లేదు వాళ్ళు. దిగుమతి అంటే ఒక ఎకరానికి వచ్చేసి 8 క్వింటాలు 10 క్వింటాలు అట్లా వస్తుంది. ఇక పర్వాలేదంటే దానికి సరిపోతుంది. ఇక పండేదానికి చేసేదానికి దండగా ఉండలేదు, లాభం ఉండలేదు. కానీ వర్షాలు పడితే ఓ 10,000 మిగులుతాయి, లేకపోతే దానికి సరిపోతుంది. వాస్తవంగా బీటీ పత్తి పంట డిసెంబర్ నాటికే కాపునకు వస్తుంది. జనవరి దాటితే కాపు రాదు. ఇది కాయతొలుచు పురుగు, లద్దె పురుగు నుంచి తట్టుకుంటుంది. 45 రోజుల వరకు పేనుబంక నుంచి రక్షణ కల్పిస్తుంది. బీటీ పత్తి విత్తనాలు వచ్చినప్పుడు మొదట్లో ఎకరానికి 20 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చేది. రాను రాను అది తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం అధిక వర్షాలకు తట్టుకోలేక ఎర్రబారి చెట్టుకు కాసిన కాయలు నోరు తెరిచి ఉండేసరికి వాటిలోకి నీళ్లు పోయి కాయలలో ఉన్న విత్తనాలు మొలకెత్తుతున్నాయి. వాస్తవంగా ఒక్కో మొక్కకు సుమారు 100 నుంచి 120 పత్తికాయలు కాస్తుంది. కానీ ప్రస్తుతం 25 దాకా కాయలు మాత్రమే వచ్చాయని రైతులు వాపోతున్నారు. అవి కూడా ప్రస్తుత వర్షాల ధాటికి తట్టుకోలేకపోతున్నాయి. సాక్షితో మాట్లాడిన పలువురు పత్తి రైతులు నిపుణుల సూచనలు, సలహాలు కావాలని అడిగారు. 6 ఎకరాలు మ్యాక్సీలోను ఎముడా కొట్టా. తర్వాత మళ్ళీ ఇప్పుడు పిండి నెలలు రాబోతుంది. ఇప్పుడు దానికి అసలు ఏం మందు కొట్టాలా? మందులు సాపాడు అడిగితే ఆ మందు కొట్టు, ఈ మందు కొట్టు అని చెప్తున్నారు. దానికి కొట్టినా పోట్ల మందు. మరి దాని గురించి రిజల్ట్ మాకు కొద్దిగా తెలియజేస్తే మేము కూడా కొద్దిగా దాన్ని బట్టి కొడతాం మందు.
ఎవరు రాలే ఎంతవరకు అసలు. కొంచెం మళ్ళకాడికి పోయాను, వాళ్ళు ఏం చెప్పట్లేదు అసలు. ఇక దాని గురించి మరి ఏం చేయాలి, మందు కట్టలో డిఏపి వేయండి ఫస్ట్ బాగుంటుందని అన్నారు. డిఏపి వేసాం, తర్వాత మళ్ళీ రెండోసారి 20 వేసాం, అది బాగా రిజల్ట్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు మందు కొట్ట స్టేజ్ వచ్చింది, మరి ఇప్పుడు మళ్ళీ ఏం కొట్టాలా అనేది దాని గురించి మాకు కొద్దిగా అభిప్రాయం తెలియజేస్తే. పత్తికి ఇప్పుడు పేనుబంక, ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు సాగు చేసిన పంటలకు ఏ సస్యరక్షణ చర్యలు తీసుకోవాలి అనే విషయాలను రైతులు అడిగినా అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. వర్షాలకు పత్తి పంట పాడైంది. ఈ పరిస్థితుల్లో రైతులకు ధైర్యం చెప్పడానికి, పంటను కాపాడుకునే సలహాలు ఇవ్వడానికి వ్యవసాయ అధికారులు గ్రామాలకు రావడం లేదని రైతులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వ్యవసాయ అధికారులు కానీ శాస్త్రవేత్తలు కానీ ఈ తెగుళ్ల నివారణకు మంచి సలహాలు సూచనలు ఇస్తే రైతాంగానికి కొంతవరకు మేలు జరుగుతుందని రైతులు అభిప్రాయపడుతున్నారు. ఇరవై రోజుల దశలో ఉన్న పత్తిలో కలుపు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఇటువంటప్పుడు అంతర కృషి చేస్తే కలుపును నివారించుకోవచ్చు. అంతర కృషి సాధ్యం కాని పరిస్థితిలో కలుపును రసాయనాలతో నివారించుకునే అవకాశం ఉంటుంది. వీటిని నిపుణులు సూచించిన ప్రకారం పరిమిత మోతాదులోనే కొట్టాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఎకరానికి 40 నుంచి 45 కేజీల యూరియా, దానితో పాటుగా 15 కేజీల పొటాష్ కలిపి వేసుకున్నట్లయితే చాలా వరకు మొక్కలు సాధారణ స్థాయికి చేరుకుంటాయి. పూత పిందె దశలో ఉన్న పత్తి చేలల్లో మొక్కల పెరుగుదల ఏపుగా పెరిగి మంచి ఎదుగుదల ఉన్నప్పుడు యూరియా 20 గ్రాములు, పొటాష్ నైట్రేట్ 10 గ్రాములను లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మొక్కలు మంచి ఎదుగుదలతో పాటు మంచి దిగుబడి సాధించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. కొన్ని ప్రాంతాలలో 45 రోజుల దశలో ఉన్న బీటీ పత్తికి పోషకాల అవసరం ఎక్కువగా ఉంటుంది. ఈ దశలోని పంటతో పాటు 75 రోజుల దశలో ఉన్న పత్తికి 10 గ్రాముల మెగ్నీషియం సల్ఫేట్ 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకుంటే ఈ మెగ్నీషియం లోపాన్ని నివారించి తద్వారా మంచి దిగుబడి సాధించవచ్చు. బోరాన్ పోషకలోప నివారణకు విత్తనం విత్తిన 60వ రోజు 90వ రోజున లీటర్ నీటికి బోరాక్స్ 1 నుంచి 1.5 గ్రాములు కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే బోరాన్ లోపాన్ని నివారించవచ్చు. ముఖ్యంగా ప్రస్తుతం ఉన్నటువంటి పత్తిలో కానీ చూసుకున్నట్టయితే ఎకరానికి 40 నుంచి 45 కేజీలు యూరియా, దాంతోపాటుగా 10 నుంచి 15 కేజీలు పొటాష్ కలిపి వేసుకున్నట్టయితే చాలా వరకు మొక్కలు సాధారణ స్థాయికి చేరుకునే దానికి అవకాశం ఉంటుంది. అదే రకంగా ప్రస్తుతం పూత, అదే రకంగా పిండి దశలు అంటే ముఖ్యంగా సాధారణంగా చూసుకున్నట్టయితే 45-60 రోజుల దశలో ఉన్నటువంటి పత్తిలో పూత వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో పూత వచ్చేదాని పరిస్థితుల్లో ముఖ్యంగా మొక్కల యొక్క గ్రోత్ బాగా ఉన్నట్టయితే ఈ పూత పిండి కట్టుడు బాగుంటుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఈ పోషకాలని పిచికారీ ద్వారా అందించుకున్నట్టయితే మొక్కలు ఏపుగా పెరిగి తద్వారా మంచి దిగుబడి సాధించేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇందులో భాగంగా చూసుకున్నట్టయితే యూరియా అనేటైతే 2% అంటే 20 గ్రాములు కానీ, లేదా పొటాషియం నైట్రేట్ అనేటైతే 10 గ్రాములు లీటర్ నీటికి కలిపి కానీ పిచికారీ చేసుకున్నట్టయితే ఈ యొక్క మొక్కలు బాగా పెరిగి తద్వారా మంచి దిగుబడి సాధించేదానికి అవకాశం ఉంటుంది. అదే రకంగా కొన్ని ప్రాంతాల్లో చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఈ యొక్క 45 రోజుల దశలో ఉన్నటువంటి పరిస్థితుల్లో చూసుకున్నట్లయితే సాధారణంగా బీటీ పత్తిలో ఈ పోషకాల అవసరం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి 45 అదే రకంగా 75 రోజుల దశలో ఈ మెగ్నీషియం సల్ఫేట్ అనేది 10 గ్రాముల లీటర్ నీటికి కలిపి కనుక పిచికారీ చేసుకున్నట్టయితే ఈ యొక్క మెగ్నీషియం లోపం నివారణ నుంచి తద్వారా మంచి దిగుబడి సాధించేదానికి అవకాశం ఉంటుంది. అదే రకంగా కొన్ని ప్రాంతాల్లో బోరాన్ లోపం కూడా ఆశించేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా చూసుకున్నట్టయితే 60 నుంచి 60 విత్తినటువంటి 60 రోజు 90 రోజు ఈ బోరాక్స్ 1 నుంచి 1.5 గ్రాము లీటర్ నీటి కలిపి కనుక పిచికారీ చేసుకున్నట్టయితే బోరాన్ లోపాన్ని కూడా నివారించి తద్వారా కాయలు కూడా పగలకుండా చూసుకునే దానికి అవకాశం ఉంటుంది. కొన్ని ప్రాంతాలలో బెట్ట పరిస్థితులు ఉండడం వల్ల ముఖ్యంగా రసం పీల్చే పురుగులు ఎక్కువగా ఉంటున్నట్లు గమనించామని, ఈ రసం పీల్చే పురుగులను చూసుకున్నట్లయితే పచ్చదోమ, పేనుబంక, తామర పురుగుల పిండాలను కూడా గమనించామని శాస్త్రవేత్తలు అంటున్నారు. పేనుబంక లక్షణాలు చూసుకున్నట్లయితే ఆకుల నుంచి రసం పీల్చడం వల్ల ఆకులన్నీ పసుపు పచ్చ రంగులోకి మారతాయి. పేను విసర్జకాల వల్ల కిరణజన్య సంయోగ క్రియ జరగకపోవడం వల్ల పంట పెరుగుదల చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది.
కొన్ని ప్రాంతాలలో తెల్లదోమల ఉధృతి ఉందని, ఇవి కూడా ఆకుల నుంచి రసం పీల్చడం వల్ల మొక్కల పెరుగుదల చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది. వీటి నివారణకు కాండానికి మందు పూసే పద్ధతిని ఎంచుకున్నట్లయితే తక్కువ ఖర్చుతో సమర్థవంతంగా నివారించుకునే అవకాశం ఉంటుంది. తెల్లదోమ కొన్ని ప్రాంతాల్లో ఈ యొక్క పిండి నల్లి ఉనికిని కూడా గమనించడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క పేనుబంక లక్షణాలు చూసుకున్నట్టయితే ఈ పేనుబంక అంతా కూడా ఆకుల నుంచి రసం పీల్చడం వల్ల ఈ యొక్క ఆకులన్నీ కూడా పసుపచ్చగా మారిపోవటం, అదే రకంగా ఈ యొక్క పత్తి యొక్క పెరుగుదల కూడా చాలా వరకు తగ్గిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. అదే రకంగా ఈ పేనుబంక విసర్జించేటువంటి విసర్జకాల వల్ల దాని ఆకుల మీద అంతా కూడా మసికప్పు కప్పటం వల్ల ఈ యొక్క కిరణజన్య సమక్రియ జరగక ఈ యొక్క పెరుగుదల చాలా వరకు తగ్గేదానికి అవకాశం ఉంటుంది. అదే రకంగా ఈ యొక్క మనం చూసుకున్నట్టయితే పచ్చదోమ యొక్క లక్షణాలు చూసుకున్నట్టయితే ఈ పచ్చదోమ ఆకుల నుంచి రసం పీల్చడం వల్ల చూసుకున్నట్టయితే ఆకుల అంచులన్నీ కూడా ఎర్రబడిపోవటం, దాంతోపాటు ఆకులన్నీ కూడా లోపలికి ముడుచుకోవడం అనేది మనం సాధారణంగా గమనిస్తూ ఉంటాము. ముఖ్యంగా ఎక్కడైతే ఈ యొక్క ఎక్కడైతే ఈ మనకి చూసుకున్నట్టయితే ఈ రసం పీల్చే పురుగుల్లో పచ్చదోమ ఉధృతి ఎక్కువగా ఉందో అలాంటి పరిస్థితుల్లో ఆకులన్నీ కూడా ఎర్రబడిపోవడం కూడా మనం సాధారణంగా గమనిస్తూ ఉంటాము. అదే రకంగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇంకో ముఖ్యమైన పురుగు చూసుకున్నట్టయితే ఈ తామర పురుగులు ఆకుల నుంచి రసం పీల్చడం వల్ల అంతా కూడా చూసుకున్నట్టయితే ఆకులు వెనకాల చూసుకున్నట్టయితే అంతా కూడా రాగివర్ణ మచ్చలు ఏర్పడటం అనేది మనం సాధారణంగా గమనిస్తూ ఉంటాము. లేదా దాంతోపాటుగా చూసుకున్నట్టయితే ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో తెల్లదోమ ఉధృతి కూడా ఉన్నట్టుగా గమనించడం జరిగింది. ఈ తెల్లదోమ ఉధృతి వల్ల ముఖ్యంగా ఆకుల నుంచి రసం పీల్చడం వల్ల ఈ యొక్క పెరుగుదల అనేది చాలా వరకు తగ్గుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ పేనుబంక, తామర పురుగులు, పచ్చదోమ నివారణ విషయంకి వచ్చినట్టయితే ఈ కాండానికి మందు పూసే పద్ధతి ద్వారా నివారించుకున్నట్టయితే తక్కువ ఖర్చుతోటి చాలా వరకు సమర్థవంతంగా ఈ యొక్క రసం పీల్చే పురుగులను అరికట్టేదానికి అవకాశం ఉంటుంది. ఇందులో భాగంగా చూసుకున్నట్టయితే 1:4 నిష్పత్తిలో మోనోక్రోటోఫాస్ నీరు కలుపుకొని ఈ యొక్క మొక్క వయసు 30, అదే రకంగా 45-60 రోజుల దశలో కనుక కాండానికి కనుక మందు పూసుకున్నట్టయితే చాలా వరకు రసం పీల్చే పురుగుల్ని ముఖ్యంగా పేనుబంక, పచ్చదోమ, అదే రకంగా తామర పురుగుల్ని సమర్థవంతంగా అరికట్టి తక్కువ ఖర్చుతోటి వాతావరణం కాలుష్యం నివారించుకుంటూ సమర్థవంతంగా వీటిని నివారించేదానికి అవకాశం ఉంటుంది. పత్తి మొక్కల కాండానికి మందు పూసే పద్ధతిని అక్కడక్కడ మండల వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు వివరిస్తున్నారు. స్టెమ్ అప్లికెంట్స్ ఉపయోగించే విధానం పైన అవగాహన పెంచడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ కాండానికి మందు పూసే పద్ధతిలో ఇంతకుముందు బ్రష్లతో పూసేవారు. ఇప్పుడు స్టెమ్ అప్లికెంట్స్ అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం మనకున్న ముఖ్యమైన పంటలలో పత్తి ఎక్కువగా ఉంది కాబట్టి పత్తి పంటలో ముఖ్యమైన సమస్య ఏంటంటే రసం పీల్చే పురుగులు మన వాతావరణాన్ని బట్టి ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు ఎక్కువగా ఉంది. ముఖ్యంగా నివారణ చర్యలు కంట్రోల్ ఏంటంటే ముఖ్యంగా పత్తిలో తెల్లదోమ, ఆకు పచ్చదోమ ఈ పురుగులు ఉధృతి ఎక్కువగా ఉన్నందున దీనికి మోనోక్రోటోఫాస్ మందు కాండానికి మందు పూసే పద్ధతి ద్వారా మనం నివారించవచ్చు. ముఖ్యంగా దీంట్లో ఏంటంటే మోనోక్రోటోఫాస్ మందు 1 పాలు మందు తీసుకొని నీళ్లు 4 పాలు కలిపేసి మనము దాంట్లో కాండానికి మందు పూసే పద్ధతి ద్వారా ఆ 2 మిక్చర్లో మనము ఈ ఏదైతే మనకుందో మనకి ఈ దీని ద్వారా మనం పెట్టేసి మందులో ముంచేసి ప్రతి చెట్టుకు కూడా మనం పెట్టుకుంటూ వెళ్తే ఒక్కొక్కసారి మందులో ముంచిన ఆ ద్రావణంలో ఒక్కసారి మందు ద్రావణంలో ముంచిన తర్వాత 100 చెట్ల వరకు మనము కాండానికి మందు పెట్టుకుంటూ వెళ్ళొచ్చు. ఈ పద్ధతిలో మనము 4 సార్లు చేస్తాము. ముఖ్యంగా 30 రోజు, 45 రోజులప్పుడు, 60 రోజులప్పుడు, 80 రోజులప్పుడు 4 సార్లు చేస్తాము. 4వ సారి ఏంటంటే ఇమిడోక్లోప్రిడ్ 1 పాలు మందు 20 పాళ్ళు నీళ్ళతో చేయడం వల్ల మనము రసం పీల్చే పురుగులు తగ్గించవచ్చు. 2 ఎకరాలు పత్తి చేసాము. ఈ రసం పీల్చే పురుగు బాగా ఉధృతంగా ఉంది. నేను మేడం గారిని తీసుకొచ్చి సలహా అడిగితే మామూలుగా మనం స్ప్రే చేయాలంటే ఎకరానికి 30 లీటర్ వరకు మందు పెట్టేది. అదే మోనోక్రోటోఫాస్ 100 ml తీసుకొచ్చి 400 ml వాటర్లో కలిపేసి ఈ కాండానికి మామూలుగా ఇట్లా రోలర్తో అట్లా టచ్ చేసుకుంటూ వెళ్ళాము. అది 100 mlతోనే సరిపోయింది ఎకరానికి. ఖర్చు కూడా బాగా చాలా తక్కువగా ఉంది, రిజల్ట్ కూడా బాగుందండి. ఎక్కడైనా పిండి నల్లిని గమనించినట్లయితే మందులు కొట్టకుండా వాటిని పీకేసినట్లయితే కొంతమేరకు నల్లిని నివారించవచ్చు. లేనట్లయితే నిపుణులు సూచించిన ప్రకారం మందులు పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పిండి నల్లిని కూడా సమర్థవంతంగా అరికట్టవచ్చు. శ్రీనివాసరాజు, సాక్షి న్యూస్, ఖమ్మం జిల్లా.
ఇవి ఇవాల్టి సాగుబడి విశేషాలు. ఇప్పుడు నాద బ్రహ్మోత్సవం చూద్దాం.